జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ మహిళా నేత మనోజ సుధాకర్ గారు. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. జనరల్గా మీ ఇంట్లోకి రాగానే ఇది కేసీఆర్ గారికి సంబంధించిన ఇల్లేమో అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీసా లేదంటే వాళ్ళదా? ఎందుకంటే గోడలకు ఒక పక్క కవిత గారి ఫోటో, మన ఇంకో పక్క మీరు కేసీఆర్ గారు, వాళ్ళే కనిపిస్తా ఉన్నాయి. అన్న ముందు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు అంటే మీరు అన్నది ఏంటంటే కేసీఆర్ గారు అంటే తెలంగాణలో ఎక్కడ చూసినా, మా ఇళ్ళనే కాదు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారే కనిపిస్తారు. ఒక మొక్కలో అయినా ప్రతి దాంట్లో అంటే ఈ తెలంగాణ ఈ 10 సంవత్సరాల అభివృద్ధిలో కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి. నా దృష్టిలో కేసీఆర్ గారు నాకు అంటే స్వతంత్రం తెచ్చిన మన గాంధీ గారితోని సమానం. తెలంగాణ జాతిపిత మా బాపు కేసీఆర్ గారు అని పిలుచుకుంటాం. అందుకే ఆయన మీద అభిమానంతో పెట్టుకోవడం జరిగింది. కవితక్క గారు నా స్ఫూర్తి. నేను నా చిన్నతనం నుండి నేను ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని పాలిటిక్స్ లో అడుగు పెట్టానంటే కవితక్క గారు. అందుకే వాళ్ళ తప్పకుండా నాకు గుర్తుగా ఎప్పుడు వాళ్ళు నాకు కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడు నేను వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలి. ఏవి ఒడిదొడుకులు ఎన్ని వచ్చినా కూడా కేసీఆర్ గారు కదా ఉద్యమంలో ఎంత ముందుకు నడిచారో, కవితక్క గారు కదా ఎలా ఉన్నారో, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవడం ఇన్స్పిరేషన్. కాబట్టి మా ఇంట్లో మొత్తం వాళ్ళవే ఉంటాయి ఎక్కువ. వాళ్ళని చూడంగానే వాళ్ళ స్ఫూర్తి మీకు గుర్తు. జనరల్ గా మీరు జానపదంతో మీకు కొంత సంబంధం ఉంది. మొట్టమొదటిసారి మా జై స్వరాజ్య టీవీకి ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారు. మనం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లెగిసింది అంటే జానపదం. తెలంగాణ సాధించుకున్నాము అంటే జానపదంతో జనాల్లోకి వెళ్ళింది. ఒక చిన్న పాటతో మనం స్టార్ట్ చేద్దాం. మీకు నచ్చిన పాట, తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది కావచ్చు, వచ్చిన తెలంగాణ ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కావచ్చు. ఒక్క చిన్న పాటతో మనం స్టార్ట్ చేద్దాం. వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది, మాసిపోని గురుతుల స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది, మాసిపోని గురుతుల స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. హర యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది. యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది. ఎత్తిన పిడికిళ్లను గల్పిన ఉద్యమ సారథి, త్యాగాల వారధి. వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది, మాసిపోని గురుతుల స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, కాలగతుల గన్నది. మనకు మొన్న ఒక కార్యక్రమం జరిగింది, దీక్షా దివస్. దీక్షా దివస్ లో బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర ఆ పవర్ తీసేయటం ఇట్లాంటివి జరిగినాయి అని చెప్పి మనం చూసినాం సోషల్ మీడియాలో. ఎందుకు అట్లా అంటారు? ఒక మెమరబుల్ డేని ఒక పార్టీ జరుపుకుంటుంటే అసలు ఎందుకు ఆ విధంగా చీకటి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? తెలంగాణ అంధకారం అయిపోయింది, తెలంగాణని చీకట్లోకి నెట్టేస్తున్నారు అన్న దానికి నిదర్శనం. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు సహకరించాలి. కానీ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ఎంత చిల్లర రాజకీయం చేస్తున్నారు అన్నది మనం అక్కడే చూస్తున్నాం. ప్రజలకు ఈ రోజు తెలుస్తుంది. దీక్ష దివస్ అనేది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అది ఒక మెట్టు, అది ఒక మలుపు తిప్పిన రోజు దీక్ష దివస్. ఆ రోజుని ఏంటంటే ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు దీక్ష దివాస్ అనేది చేసిండ్రు. ఆ రోజు ఎంత ఉవ్వెత్తున ఉద్యమం లేసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అది ఎంత మలుపు తిప్పిన రోజు అనేది చెప్పి ఈ భావి తరాలకు తెలియాలి అన్న ఉద్దేశంతో దీక్ష దివాస్ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు తరం మారుతుంది, తరం మారుతున్నప్పుడు చరిత్ర అనేది తెలియాలి. ఆ చరిత్ర అంటే ఆ రోజుని మనము ఎప్పుడైతే మనం ఈ భావి తరాలకి మనము చెప్పగలుగుతామో అప్పుడే అంటే ఫ్యూచర్ కి మన తెలంగాణ చరిత్ర అనేది చెప్పబడుతుంది.
దాన్ని కూడా ఆ కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా అంటే వస్తుంటే మొత్తం స్ట్రీట్ లైట్లు తీసేసి పవర్ తీసేసి ఏదో ఒక అంటే ఇండైరెక్ట్ గా తెలంగాణను అంధకారం చేస్తున్నారు అని చెప్పకనే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది వాంటెల్లి కదన్నా, వాంటెల్లి ఒక బంజారా హిల్స్ అంటే నేను ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చూసిన బంజారా హిల్స్ ఆ చుట్టుపక్కల మాత్రమే నేను కార్యక్రమానికి వెళ్ళాను. నేను వెళ్తున్నప్పుడు జస్ట్ ఆ టైంలోనే మొత్తం లైట్స్ అన్ని స్ట్రీట్ లైట్స్ అన్ని ఆఫ్ చేయడం, ఫ్లెక్సీలు అన్ని ఎక్కడికక్కడ చింపేసి పెట్టేయడం, ఫ్లెక్సీ ఇదేంటి ఇంత చిల్లర రాజకీయం ఏంటి? 10 సంవత్సరాలలో ఇది చూసినామా? 10 సంవత్సరాలలో తెలంగాణ ఎంత 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 అన్ని విధాలుగా ముందుందో ఈ రోజు తెలంగాణలో ఈ కుట్రలు ఎందుకు, ఈ కుట్ర రాజకీయాలు ఎందుకు? చరిత్రని తుడిపేద్దాము అన్న, చరిత్రని కేసీఆర్ గారి పేరుని చరిత్రను తుడుద్దామన్న ఉద్దేశం ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంటుంది అనేది నిజంగా అది వాళ్ళు తెలంగాణ ద్రోహులు అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు తెలంగాణ ప్రజలు. 10 సంవత్సరాలు 2 టర్ములు తెలంగాణ ప్రజలు మీ పార్టీకి పట్టాభిషేకం చేసినారు. ఎందుకు ఎవరు ఊహించని విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? నేను అనుకున్నాను కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోల్పోతామని అనుకోలేదు. ప్రజలు కూడా ఊహించని సంఘటన. ఎక్కడికక్కడ కూడా అంటే నేను గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నప్పుడు చాలా అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారుని కోల్పోతామని మేము అనుకోలేదు. కేసీఆర్ గారు పైన సీఎం ఆయనే ఉంటారు, ఏదో ఇక్కడ చిన్న ఎమ్మెల్యే ఇక్కడ మాకు కొన్ని నచ్చక మేము ఇది చేయడం అయిందే తప్ప కేసీఆర్ గారిని కోల్పోతాం అనుకోలేదు బిడ్డ అని చాలా మంది బాధపడుతున్నారు. వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు తర్వాత యువతని మభ్యపెట్టి యూత్ డిక్లరేషన్ ఇస్తామన్నారు, యువతను మభ్యపెట్టిరు, 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు, 420 హామీలు ఇచ్చారు, 420 హామీలతోని 420 అని చెప్పేసి వీళ్ళు నిరూపించుకున్నారు. ఏ ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు వ్యతిరేకించడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీని ప్రజలు వ్యతిరేకించలేదు. బీఆర్ఎస్ పార్టీ అది తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ప్రజల గొంతుక, తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసమే చివరి నిమిషం వరకు బతికే పార్టీ, కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల పక్షాన ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది తెలంగాణ ప్రజలకు కూడా క్లారిటీ ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించలేదు. లోకల్లో కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని ఎమ్మెల్యేలని అంటే అందరికీ తెలిసిన కొంతమందిని అంటే నా పర్సనల్ కొంతమందిని మార్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. 1.7 ఓటింగ్ శాతంతో మేము ఓడిపోవడం జరిగింది, అంతే, పెద్ద కూడా కాదు. కానీ ఏంటంటే కొన్ని సిట్టింగ్స్ ని చేంజ్ చేసి ఉంటే సార్ తప్పకుండా ఈ రోజు కేసీఆర్ తెలంగాణకి ఇట్లాంటి దుస్థితి వచ్చేది కాదు అనుకుంటున్నాం. చాలా మంది అనేది ఏంటిది అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కేసీఆర్ కారణం అని. బీఆర్ఎస్ అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవటం కావచ్చు, కార్యకర్త నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని ఒక ప్రచారం ఉంది, అది నిజమేనా? అది ప్రతిపక్షాల ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ బీజేపీ యొక్క మాటలే తప్ప వాళ్ళ కామెంట్సే తప్ప అది నిజం కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. కేసీఆర్ గారు మారుమూల పల్లెలో అక్కడ జరిగిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి వ్యక్తికి అందాలి అని చెప్పేసి 24 గంటలు తెలంగాణ ప్రజల కోసం ఆయన వర్క్ చేస్తున్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ సంవత్సరం డిసెంబర్ అంటే ఈ సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటాం, ఎట్లా చూడవచ్చు అంటారు? అది ఇప్పుడు ప్రజలు చీకొడుతున్నారు. ఏ రకంగా వీళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు, ప్రజాపాలన సంబరాలు ఏ రకంగా జరుపుకుంటున్నారు? ఏదైతే ప్రజాపాలన అని చెప్పేసి గడిల పాలనను మేము విముక్తి చేసినాం, ప్రజాపాలన తీసుకొచ్చినాం అని చెప్పి ఆ ప్రజాపాలన పేరుతో వీళ్ళు చేసిన దరఖాస్తులన్నీ రోడ్డు పాలైనాయి. అందుక ఈ సంబరాలు ఆడబిడ్డలకి 2500 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు, అందుకు సంబరాలు జరుపుకుంటున్నారా? రైతులు రోడ్డెక్కి ఈ రోజు నిరసనలు చేస్తున్నారు. రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు పెరిగినాయి, రైతన్నల ఆత్మహత్యలు పెరిగినాయి. అందుక ఈ సంబరాలు. ఎందుకోసం మన సంబరాలు? ఈ మొన్న కాగ్ సర్వే రిపోర్ట్ వచ్చింది, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 16% తగ్గింది తెలంగాణ ఈ 6 నెలల్లో. దానికోసం వీళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారా? లేదా అవ్వలకి ఇస్తానన్న 4000 పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళ మోసం చేస్తున్నందుకు జరుపుకుంటున్నారా? వీళ్ళు ఎందుకు ఏ ఒక్క వర్గానికి అంటే ఉద్యోగులు, నిరుద్యోగులు వాళ్ళకి ఎక్కడైతే అశోక్ నగర్ లో ఈ రాహుల్ గాంధీ గారు వెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరో అక్కడ నిరసనలు చేస్తే వాళ్ళని లాఠీలతోని కొట్టించినందుక ఈ రోజు వీళ్ళు సంబరాలు జరుపుకునేది. ఈ రోజు గురుకుల పాఠశాల విద్యార్థులు ఎక్కడ లేని విధంగా ఈ సంవత్సరంలో
మొత్తం 908 మంది విద్యార్థులు ఈ రోజు ఫుడ్ పాయిజన్ కి గురై ఆసుపత్రి పాలైనందుక వీళ్ళు, లేకపోతే 52 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోని మరణించినందుక వీళ్ళు ఎందుకు ఫుడ్ పాయిజనింగ్ వెనుక కూడా మీ పార్టీ కుట్ర ఉంది అని అంటారు? ఇప్పుడు ఈ 11 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు అనేది ప్రజల్లో ఎవరినైనా అడగండి చెప్తారు. ఏంటంటే కేసీఆర్ గారిని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీని ఆడిపోసుకోవడమే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఏది జరిగినా కూడా అది బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేయడమే. నువ్వు ప్రభుత్వానికి నువ్వు సంవత్సరం అవుతుంది, సంవత్సరం నుండి ఈ సంవత్సరంలో ఇన్ని జరుగుతుంటే ఫుడ్ పాయిజన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉంది అని అంటే అది వాళ్ళ మూర్ఖత్వానికి, వాళ్ళ చిల్లరతనానికి, చిల్లర రాజకీయానికి నిదర్శనమే తప్ప బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు గురుకుల పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, గురుకుల పాఠశాలలు తీసుకున్న మోడల్ స్కూల్స్ ని ఎంత మంచిగా చేసిండ్రు కేసీఆర్ గారు. సన్న బియ్యం కేసీఆర్ గారి మనవడు ఏ బియ్యంతో అన్నం తింటున్నారో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు అదే బియ్యంతో అన్నం తినాలి అన్న ఒక కాన్సెప్ట్ తోని సన్న బియ్యం తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఏం చేయలేదా? ఏం చేసిందని ఏదన్నా ఇప్పుడు ఒక ఉచిత బస్సు అని పెట్టిండ్రు, ఉచిత బస్ పేరుతోని బస్సులు తగ్గించేసిండ్రు. మొత్తం బస్సులు తగ్గించేసి అదే ఒకటే బస్ లో మహిళలందరూ ఎక్కి మహిళల్ని కొట్టుకునేలాగా పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఈ రోజు తెలంగాణలో. తెలంగాణ మహిళగా ఉచిత బస్సును మీరు సమర్థిస్తారా? ఎట్లా చూడొచ్చు దాన్ని? ఉచిత బస్సును అంటే వీళ్ళు బస్సులు తగ్గించేసి నేను ఉచిత బస్సు పెడుతున్నామని ఎందుకు, మళ్ళీ ఏంటి కొన్ని లిమిటెడ్ గా ఓన్లీ ఎక్స్ప్రెస్ లకి పల్ల వెలుగులకే ఇచ్చేసి సూపర్ లగ్జరీలకు కూడా ఇవ్వండి మీరు ఉచిత బస్సు. అన్ని మనము ఉచిత బస్సు అని పెట్టినప్పుడు అది ఏదైనా బస్సు అయినప్పుడు అది రాజధాని కానివ్వండి, సూపర్ లగ్జరీ కానివ్వండి, అన్నిటికీ ఉచిత బస్సు అని పెట్టాలి. కానీ కొన్నిటికి ఉచిత బస్సు అని పెట్టి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ పెట్టేసి దాంట్లో కూడా బస్సులు తగ్గించేసి ఆడవాళ్ళే కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణలో అంటే వ్యవస్థని వీళ్ళు ఇంత పాడు చేస్తున్నారు. ఇది ఆటో డ్రైవర్లు ఈ రోజు రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. కాబట్టి అది దాని బదులు నువ్వు ఇస్తానన్న 2500 ఇవ్వు, ప్రజలకు ఉపయోగపడుతుంది. మహిళలకి మేము మహిళలుగా ఒక 2500 ఇస్తే అత్తకి ఇస్తా అంటివి, కోడలికి ఇస్తా అంటివి, పెన్షన్ ఇస్తా అన్నావు 4000 అనే ఆ పెన్షన్ కోడలికి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలేదు, అందరికి గుండు సున్నా పెట్టేసిండు. ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతా ఉంది, రియల్ ఎస్టేట్ అంతా పడిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన వల్ల అని చెప్పి మీరు అంటున్నారు. ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ నలుమూలలా హైదరాబాద్ మొత్తం ఒక హైదరాబాద్ ఇమేజే తగ్గిపోయింది. వీళ్ళ వలన రియల్ ఎస్టేటే కాదు ఇక్కడున్న పెట్టుబడులు కూడా పారిపోతున్న పరిస్థితి. మళ్ళీ బెంగళూరుకి సాఫ్ట్వేర్ కంపెనీలు తరలిపోతున్న పరిస్థితి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కరెంటు కోతల పేరుతో, హైడ్రా పేరుతో, మూసీ పేరుతో ఏవైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడో అవన్నీ చూసి ఇక్కడ నుండి కంపెనీలు తరలిపోతున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మొత్తం డౌన్ అయిపోయింది. ఇంతకు ముందు కేసీఆర్ గారు అంటే మా చిన్నతనంలో ఒక ఎకరం భూమికి ఇప్పుడు 10 ఎకరాల భూమికి ఉన్న విలువ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరం భూమికి ఉండే. అంటే నీళ్లు తీసుకొచ్చి పంటలను కానివ్వండి అన్ని విధాలుగా కేసీఆర్ గారు కల్పించి నెంబర్ 1 గా చేసిండ్రు. అంటే ఒక ఎకరం భూమి ఉన్న రైతు కోటీశ్వరుడు అనే పరిస్థితి తీసుకొచ్చిండు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్ని కూడా డౌన్ పడిపోతున్నాయి. ఈ రోజు 10 సంవత్సరాలు పడిపోతున్నాయి, పేదవాళ్ళు కొనే పరిస్థితి కూడా వస్తుంది. అట్లా ఎందుకు అనుకోకూడదు? పేదవాళ్ళు కొనుక్కునే పరిస్థితి ఎక్కడన్నా అంటే లక్షలు పెట్టి కొనుక్కున్న వాళ్ళే సడన్ గా పడిపోతే వాళ్ళ జీవితాలు ఇబ్బంది పాలే కదా. హైదరాబాద్ అభివృద్ధి చెందట్లేదా? ముఖ్యమంత్రి ఏమంటున్నారు, టోక్యో న్యూయార్క్ లాగా మేము హైదరాబాద్ సిటీని డెవలప్ చేస్తున్నాం. వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మాటలు వింటే అసలు చిన్న పిల్లల్ని అయితే చూడనివ్వట్లేదు మేము టీవీలో. ఎందుకంటే సీఎం అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మాటలు ఎక్కడ విని వీళ్ళు అదే చెప్తే ఎట్లుంటది. హైదరాబాద్ చుట్టుపక్కల 3 సముద్రాలు ఉన్నాయని మాట్లాడిండ్రు. సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నాం. ఈ రోజు అవగాహన లేని వ్యక్తి ఈ రోజు తెలంగాణ పార్టీకి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం నిజంగా తెలంగాణ ప్రజల దురదృష్టం. అంతే వీళ్ళు ఈ రోజు అన్ని విధాలుగా హైదరాబాద్ అభివృద్ధిలో వెనుకబడిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది తగ్గిపోతుంది, కంపెనీలు తరలిపోతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ అంటే ఒక భయాందోళనకు ప్రజలు గురయ్యేటట్టు చేస్తున్నారు. కాంగ్రెస్ అంటుంది తెలంగాణలో ఉన్నటువంటి నియంత్రణ పాలనకు మేము అంతం కల్పించినాం, ప్రజారంజకమైన పాలన కాంగ్రెస్ ఇప్పుడు జరుగుతున్నది నియంత్రణ పాలన. ఎందుకంటే ఎక్కడికక్కడ నిర్బంధనలు. ఒక రైతు తన పొలాన్ని చూపించుకుంటూ ఒక వీడియో చేసి నా పొలం ఎండిపోతుంది ఇది పరిస్థితి అని అంటే ఆ రైతుని అరెస్ట్ చేస్తారు. ఒక మహిళ ధాన్యము
నా ధాన్యం రోడ్డు మీద ఉండి ఇన్ని నెలలు అవుతున్నాయి, నా రోడ్డు పాలైపోతుంది తప్ప ఎవరు కొంటలేరు అంటే వాళ్ళని అరెస్ట్ కేసులు పెడతారు. ఎక్కడికక్కడ ధర్నా చౌక్ దగ్గర ఒక ధర్నా చేస్తే నువ్వు కేసులు పెట్టే కేసులు, అక్రమ కేసులు. ఒక నిరుద్యోగి అశోక్ నగర్ దగ్గర ధర్నా చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు, వాళ్ళని అరెస్ట్ చేయడం ఇప్పుడు జరుగుతున్నది. నిర్బంధనలతో కూడిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల నిర్బంధనలో గడుపుతుందే తప్ప అసలు వీళ్ళ పరిపాలన గురించి చెప్పాలంటే అబద్ధాల పునాది మీద వీళ్ళ ప్రభుత్వం అనేది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నడుస్తుంది. మూసి పేరుతో చేస్తుంది. మూసి సుందరీకరణ అవసరం లేదా? హైడ్రా ఉంది. హైడ్రా ప్రజల కోసమే కదా, భవిష్యత్ తరాల కోసం. హైదరాబాద్ కి ఒక మంచి నీరు అందించాలా, ఇది లేక్ సిటీ ఉండే ఈ కుంటలు చెరువులు వీటన్ని కాపాడడం కోసం హైడ్రాని తీసుకొచ్చినామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇవి ప్రజలకు ఉపయోగపడేవి కావా? హైడ్రా కావచ్చు, మూసి డెవలప్మెంట్ కావచ్చు. మూసి సుందరీకరణకి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఏదైతే వీళ్ళు మూసి పేరుతో లూటీ చేస్తున్నారో దానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం. మూసి పేరుతో లూటీ అవుతుంది మొత్తం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, కేంద్రము గంగా నది ప్రక్షాళన కోసం 60 లక్షల కోట్లు కేటాయించింది. మన ఓన్లీ తెలంగాణలో మూసి పేరుతోని 1,50,000 కోట్లు ఈరోజు 1,50,000 కోట్లు ఈరోజు పెట్టిండ్రు. అదే కేంద్రం తీసుకుంటే 60,000 కోట్లే. అంటే ఇక్కడ ఎంత తేడా ఉంది, డబల్ కి మించిపోతుంది. అంటే వీళ్ళు లూటీ చేద్దామని చెప్పి ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారా, లేకపోతే హైదరాబాద్ ని ఏదో మూసి సుందరీకరణ పేరుతో తీసుకున్నారా? వీళ్ళు ఏం లేదండి, వీళ్ళ ఖజానా నింపుకోవడం కోసం ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని కానివ్వండి ఈ సంవత్సర కాలంలో వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తూనే వస్తున్నారే తప్ప ఇంతవరకు ఏ ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారు, వీళ్ళు నిర్మూలిస్తున్నారు అంతే. కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే వీళ్ళు నిర్మూలిస్తున్నారే తప్ప, డిస్ట్రాయ్ చేస్తున్నారే తప్ప వీళ్ళు ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, ఏవైతే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర సర్వే చేసింది, మళ్ళీ వీళ్ళు ఇప్పుడు కులగణన అని చెప్పి చేసినారు. అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ కేసీఆర్ గారు వచ్చినప్పుడు సమగ్ర సర్వే అని చేసిండ్రు. వన్ డే, ఒకటే రోజు మొత్తం ఎక్కడికక్కడ స్కూళ్ళకి, కాలేజీలకి, అన్ని ఉద్యోగులకి అందరికి మొత్తం హాలిడే ఇచ్చేసి అందరిని ఇంట్లోనే ఉండమని చెప్పేసి అక్కడికి ఒక ఆఫీసర్లను పంపించేసి, ఎవరింటికి వాళ్ళని ఆఫీసర్లను పంపించేసి సర్వే చేసిండ్రు. ఆ నివేదిక అనేది, ఆ డాటా అనేది కాన్ఫిడెన్షియల్ గా ఉంచిండ్రు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏదైతే కులగణన అంతే, రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా కూడా పనికి మాలిన పని లేదు, పనికి వచ్చే పని లేదు. స్థానిక సంస్థలు రిజర్వేషన్ల కోసం అని చెప్పి మేము దీన్ని చేస్తున్నాం అన్నారు. చాలా కులాల పేర్లు లేవు అందులో, చాలా చాలా రకరకాలుగా అంత పెద్ద ఆలోచనతో వీళ్ళు చేసే వాళ్ళైతే తార్నాక రోడ్ల మీద ఎందుకుంటాయి అన్న సర్వే పేపర్లు ఉండొద్దు కదా. అంత ఒక ప్రజల యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు రోడ్డు పాలు చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యమే, తెలంగాణ ప్రజల పట్ల నిర్లక్ష్యమే, మహిళల పట్ల, అందరి పట్ల వీళ్ళకి నిర్లక్ష్యమే. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, కులగణన అయిపోయింది, త్వరలో జరగబోతా ఉంటాయి. మీరు బీజేపీతో పొత్తుతో పోయే అవకాశం ఉందా? బీజేపీతోని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పొత్తు, బీజేపీ కేంద్రంలో బీజేపీ మీద ఏదైతే కేసీఆర్ గారు పోరాటం చేస్తుందో ఆ పోరాటానికి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అదే స్టాండ్ మీద ఉంటది. బీజేపీతో పొత్తుకు అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది అది జరగని. ఎలాంటి నినాదాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోతున్నారు మీరు? ఈ ఒక సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన అన్యాయం ఏదైతుందో, వాళ్ళు ఏవైతే వాళ్ళు హామీ ఇచ్చి 420 హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదో, 6 గ్యారెంటీలు అని చెప్పి ఏదైతే తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారో ఇవే ప్రజలకు కనిపిస్తున్నాయి కదా. మేము చెప్పని అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టుంటే కేసీఆర్ గారిని మేము దండం పెట్టుకొని కేసీఆర్ గారిని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటామని అంటున్నారు తెలంగాణ ప్రజలు పల్లెల్లో. కాబట్టి మేమేం చెప్పని అవసరం లేదు, ప్రజలు చూస్తున్నారు అంతా. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు కేసీఆర్ గారు జనం మధ్య? త్వరలో వస్తారు కేసీఆర్ గారు. ఇప్పుడు మనకు మొన్న చెప్పినట్టు సంక్రాంతి తర్వాత వస్తారు కేసీఆర్ గారు. ఎందుకంటే వీళ్ళకి రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానివ్వండి, కేటీఆర్ గారు, హరీష్ అన్న, కవితక్క, వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు వీళ్ళు మేము సరిపోతుంది, కేసీఆర్ గారు అవసరం లేదు. కానీ కేసీఆర్ గారు ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఉంటది కదా. అంటే ఇన్ని రోజులు మాట్లాడిన మాటలు, ఇన్ని రోజులు తెలంగాణ ప్రజల్ని ఎంత గోసగుచ్చుకుంటున్నారో అవన్నిటికీ ఖచ్చితంగా కేసీఆర్ గారు వడ్డీతో సహా వాళ్ళకి అసెంబ్లీ సమావేశాలు కూడా అనౌన్స్ చేసినారు. ఈసారి పార్టిసిపేట్ అవుతారా? తప్పకుండా అవుతారు. వాళ్ళకి చుక్కలు చూపిస్తారు. వాళ్ళు చేసిన సంవత్సరం ఓపిక పట్టాలి అనే ఈ రోజు కేసీఆర్ గారు
సంవత్సరం చూద్దాము అని సైలెంట్ గా ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ నీళ్ల పేరుతో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కేసీఆర్ గారు చలో నల్గొండ అని చెప్పి బయటకు కేసీఆర్ గారు కేసీఆర్ గారు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు ప్రజల మధ్యలోనే ఉంటారు. మీ నేపథ్యం అసలు పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? ఏది స్ఫూర్తికి తీసుకున్నారు మీరు? చిన్నప్పటి నుండి అంటే మాదేం పెద్ద రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం కాదు. మా మమ్మీ వాళ్ళ నాన్న మా తాతయ్య ఒకరు సర్పంచ్ గా చేసి అలా ఉండేవాళ్ళు. మా ఫ్యామిలీ అంటే మా డాడీ గాని విప్లవ భావాలు కలిగిన కుటుంబం మాది. ఆ చిన్నప్పటి నుండి ఏవైతే ఇవే నాకు ప్రతి ఒక్క పోరాటం కానివ్వండి, చరిత్ర కానివ్వండి, తెలంగాణ అంటే తెలంగాణ ఒక దేశంగా ఎలా ఉండేది, రజాకార్ల నుండి నైజాంల నుండి ఎలా అవన్నీ నాకు చిన్నప్పటి నుండి చెప్తూ అంటే నేను బుక్కులలో చదవడం కన్నా వాళ్ళు చెప్తే విన్నది. మా డాడీ గాని మా తాతయ్య గాని చెప్తే విని నేర్చుకున్నదే ఎక్కువ. ఆ టైంలో నాకు తెలంగాణ మూవ్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు ఏంటంటే కళ్ళతో చూసిన ప్రతి ఒక్కదాన్ని. అంటే ఒక బతుకమ్మ నా స్కూల్స్లలో కానివ్వండి, నా కాలేజీలలో కానివ్వండి, బతుకమ్మ అంటే తెలియని పరిస్థితి. బతుకమ్మ ఏంటి, చప్పట్లు కొడుతూ అది ఆడడం ఏంటి అని నవ్వే పరిస్థితి. తెలంగాణ భాష పట్ల యాస పట్ల ఒక అవమానం. ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ఎదుర్కొన్న ఇవన్నీ చూసిన నా కళ్ళతో చూసి తెలంగాణ అంటే ఒక 2001లో అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. 2006లో ఎప్పుడైతే కవితక్క గారు జాగృతి అని చెప్పేసి ఎప్పుడైతే 2006 టైంలో అప్పుడు నేను 6th క్లాస్ చదువుతున్నా, అప్పుడు నేను అక్కగారు చేసిన పోరాటానికి ఇన్స్పిరేషన్ అయినా, కేసీఆర్ గారు తీసుకున్న స్టాండ్కి ఇన్స్పిరేషన్ అయ్యి అప్పటి నుండి నేను తెలంగాణ ధూమ్ధామ్స్ పేరుతో పాటలు పాడుతూ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అవ్వడం కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ మా డ్రీమ్ వ్యాలీ కాలనీ ప్రెసిడెంట్ కానివ్వండి, కాలనీ వాళ్ళు కానివ్వండి కొంచెం ఎంకరేజ్ చేసి మా కాలనీ ప్రెసిడెంట్ కవితక్క గారికి మళ్ళీ రీఇంట్రడ్యూస్. అప్పుడు ఆ ఉద్యమం టైం తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ జాగృతిలో చేరడం, జాగృతిలో వర్క్ చేయడం. ఇప్పటి నుండి జాగృతి నుండి బతుకమ్మ అంటే ఏదైతే బతుకమ్మని ఆ రోజు తెలియదు అన్న నవ్విందో అదే ప్లేస్ లో మళ్ళీ అదే హైదరాబాద్ లో బతుకమ్మ అనేది చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కానివ్వండి. సపోర్ట్ ఉందా మీ ఇంట్లో? నాకు మా ఫ్యామిలీ పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుంది, మీ విజయం వెనక మీ హస్బెండ్ తప్పకుండా. ఎందుకంటే నాకు బీటెక్ సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయింది. నేను ఇప్పుడు ఎంటెక్ కంప్లీట్ చేసిన. ఎంటెక్ వరకు నన్ను చదివిచ్చి నాకు ఇంట్రెస్ట్ ఉన్నా అంటే నేను జాబ్ చేయొచ్చు. ఎంటెక్ కంప్లీట్ చేసి ఈ రాజకీయాలు ఎందుకు అని చెప్పేసి నన్ను ఎప్పుడు అనలేదు. తనలాగా ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్, ఆయన సాఫ్ట్వేర్ నన్ను కూడా ఆయన కంపెనీలో. కానీ నేను నా ఒక ఇంట్రెస్ట్ ని అంటే నాకు ప్రజలకు సేవ చేయడం, పాలిటిక్స్ అంటే తెలంగాణ సాధించిన వ్యక్తి ఒక పార్టీలో పనిచేయడం అంటే ఇంట్రెస్ట్ అన్న ఉద్దేశంతోనే ఆయన నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే నన్ను అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సపోర్ట్ నాకు ఉంటది. ఆయన సపోర్ట్ తోనే నేను ఈ రోజు ముందుకెళ్తున్నాను. జాగృతిలో క్రియాశీలకంగా పనిచేసి కవిత గారితో సన్నిహితంగా ఉన్నారు, ఒక మిత్రురాలిగా ఒక సోదరిగా మీరు భావించినారు. ఆ అరెస్ట్ సంఘటన ఎట్లా చూడొచ్చు? ఒక్క నిమిషంలో చెప్పండి. మీరు ఆమెను అరెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అరెస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏమన్నా ఉందా అసలు ఈ లిక్కర్ కి సంబంధించి? కవితక్క గారికి సంబంధం లేని కేవలం కవిత కేసీఆర్ గారి కూతురు అన్న పేరుతో కవితక్క గారు ఏదైతే మహిళా రిజర్వేషన్ అని చెప్పేసి వాళ్ళ మీద ఏదైతే పోరాటం చేసిండ్రో ఇవన్నిటిని ఓర్వలేక ఇవన్నిటిని చూసి తట్టుకోలేక కవితక్క గారి మీద అక్రమంగా ఒక లిక్కర్ అని చెప్పేసి ఒక కేసులు పెట్టి అక్కగారి మీద అనవసరంగా జైలుకు పంపించిందే తప్ప దాంట్లో అక్కగారి పాత్ర ఏం లేదు. దగ్గర నుండి చూస్తున్నాం. తనని అరెస్ట్ చేస్తున్నప్పుడు తెలంగాణ ఆడబిడ్డల్లాగా ఒక కవితకని అరెస్ట్ చేస్తున్నారని అనుకోలేదు మేము. తెలంగాణ ఆడబిడ్డను అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ బతుకమ్మను అరెస్ట్ చేసి 5.5 నెలలు వాళ్ళు జైల్లో పెట్టారు. తప్పకుండా దానికి మూల్యం చెల్లించుకుంటారు రానున్న రోజుల్లో. ఉద్యమం మొదటి నుంచి చూసినారు, ఉద్యమంలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయినారు. మీరు ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు? తెలంగాణ ప్రజలకు నేను చెప్పాలనుకున్నది ఒకటి, తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను మనం ఆగం చేసుకోవద్దు. మనం ఇన్ని సంవత్సరాల 60 ఏళ్ల గోసని చూసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలబెట్టి చావు అంచుల వరకు వెళ్ళి తెలంగాణ జైత్రయాత్రనా లేకపోతే కేసీఆర్ గారి శవయాత్రనా, కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ అచ్చుడో అన్న నినాదంతో తెలంగాణ కోసం పోరాడి ఆయనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు.
తీసుకొచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు బంగారు తెలంగాణగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ నుండి చూసుకుంటే ధాన్య ఉత్పత్తి దగ్గర నుండి ఐటీ రంగంలో అన్ని విధాలుగా నెంబర్ 1 చేసుకొని తెలంగాణని అన్ని విధాలుగా నెంబర్ 1 గా చేసిన తెలంగాణని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తుంది. మళ్ళీ 10 సంవత్సరాలు విధ్వంసానికి గురైతున్నాం. ఒక సంవత్సరంలోనే 4 సంవత్సరాలు తెలంగాణ అనేది వెనుకబడిపోయింది. తెలంగాణ ప్రజలు ఇకనైనా గ్రహించండి. ఆల్రెడీ ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, గోసపడుతున్నారు. ఇట్లాంటి మిస్టేక్ మళ్ళీ ఇక ముందు జరిగే స్థానిక సంస్థల్లో కానివ్వండి, ఇక ముందు జరిగే ఎలక్షన్లలో మనము అప్రమత్తంగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టి ఇంకొకసారి మనకి ఏదైతే మన బాపు కేసీఆర్ గారు తెలంగాణని తీసుకొచ్చిండో ఆయనకు మనము మాట్లాడే గొంతుకనై ఈ స్థానిక సంస్థల్లో మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. ఆయన గొంతుని ఆయనకి ఇంకా మనం బలాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కూడా కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్ళినారు. ఒక స్థాయి నాయకులకు కాంగ్రెస్ లో చేరమని ఫోన్స్ వచ్చినాయి, కొంతమంది కాల్ చేసినారు అని అంటారు. మరి ఎంతవరకు నిజం ఉందో తెలియదు. మీకేమన్నా మీరు కూడా, ఎందుకంటే డే 1 నుంచి కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి బీఆర్ఎస్ పేరు మారిన తర్వాత కూడా చాలా అగ్రెసివ్ గా మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీకేమన్నా ఫోన్ వచ్చిందా మా వేరే పార్టీలో చేరమని? అన్న ఇట్లా మనం మామూలుగా డిబేట్స్ కి వెళ్తూ ఉంటా, చాలా మంది అంటే అన్నలు కాంగ్రెస్ అందరితో మాట్లాడతాం, మనకు అందరితో కాంగ్రెస్ అన్నలు కానివ్వండి, బీజేపీ అక్కలు కానీ అంటూ ఉంటారు, రావచ్చు కదమ్మా ఇంత ఉన్నప్పుడు కానీ నేను పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఒకటి ఏంటంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తి నిర్మాణించిన పార్టీ ఈ పార్టీ. ఈ పార్టీని విడిచి వేరే పార్టీకి వెళ్ళడం అనేది జరగదు. ఇక్కడ కూడా నాకు లోకల్లో కూడా ఇప్పుడు షంబిపూర్ రాజన్న గారు ఆయన ఉద్యమంలో పుట్టిన బిడ్డ. ఆయన ఉద్యమమే ఊపిరిగా బతికిన వ్యక్తి. ఇప్పుడు మన షంబిపూర్ రాజన్న గారు ఎమ్మెల్సీ. ఆయన అన్న సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఉంటది. ఇక లోకల్లో ఏది చూసుకున్నా షంబిపూర్ కృష్ణన్న గారు వాళ్ళ చైర్మన్ గారు తప్పకుండా వాళ్ళు ఎప్పుడు నాకు భరోసాని ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ నువ్వు ఇదే విధంగా డిబేట్స్ కైనా దేనికైనా నువ్వు పోరాటంలో ముందు ఉండాలమ్మా అని చెప్పి నాకు వాళ్ళందరూ సపోర్ట్ ఉంటది. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఎప్పటికీ కొనసాగుతా. బీఆర్ఎస్ పార్టీ నా ఊపిరి, కవితక్క గారే నా స్ఫూర్తి. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరెంత నిబద్ధతతో నిజాయితీతో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో మీ సేవలను కూడా మీ పార్టీ గుర్తించాలి, మీకు సముచిత స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి చర్చ. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.